జై తెలంగాణ. ఇవాళ దేశంలో ఒక మహా ఉద్యమం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దళిత ఉద్యమాలు వచ్చినాయి, మహిళా ఉద్యమాలు వచ్చినాయి, గిరిజన ఉద్యమాలు వచ్చినాయి, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇవాళ మిగిలిందల్లా ఒక నిరుద్యోగ ఉద్యమం మిగిలింది. ఈ 2022లో చెప్పాను, ఇంకో 4 సంవత్సరాలు మహా విప్లవం రాబోతుంది. ఆ విప్లవం ఏంటంటే నిరుద్యోగ విప్లవమే. ఎందుకంటే సంవత్సరానికి 80 లక్షల మంది చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు రోడ్డు మీదకి వస్తే 10 లక్షల మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది. మిగతా 70 లక్షల మందికి ఎక్కడ ఉపాధి ఉన్నదంటే ఎక్కడ ఉపాధి దొరికే సందర్భం కనబడుతుంది. ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 13,900 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా 1,80,000 ఉద్యోగాలు అక్కడనే పెట్టారు. ఇవ్వని ఉద్యోగాలను లెక్కలు చెప్పుకొని మన దొంగ నాటకాలు ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు అట్లే ఉన్నాయి. ఇవాళ యువత మొత్తం కూడా చేతులు బిగించి నడుము కొట్టి కొట్లాడాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఇవాళ స్వచ్ఛందంగా కొన్ని వేల మంది ఇందిరా పార్కుని వాళ్ళ ముట్టడి చేశారు నిరుద్యోగులంతా. అందరికీ బడ్జెట్ ఉంది, మహిళల ఫ్రీ బస్ ఉంది, రైతులకు బడ్జెట్ ఉంది. బడ్జెట్ లేని వాళ్ళు ఎవరు సార్ అంటే నిరుద్యోగులే. విద్యార్థులకే విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇచ్చే వరకు మన కొట్లాట అనేది కొనసాగించాలా. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు అనే వాళ్ళు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ 30 లక్షల మంది సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేవు. మీకు ఇవాళ కాంగ్రెస్ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతుగా నిలబడుతున్నాను. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ఉద్యమానికి బలంగా నిలబడి మన సమస్యల్ని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.